అస్సలాము అలైకుం. ప్రియమైన సోదరుల సోదరిమణులారా, నేడు మనము సృష్టికర్త యొక్క గ్రంథాన్ని చదువుతున్నాము. ప్రతి ఒక్కరు కూడా సృష్టికర్త యొక్క గ్రంథాన్ని చదవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. ఈ ఖురాన్ గ్రంథంలోని 114 అధ్యాయాలు కలవు. 114 సూరాలు ఉన్నాయి. ఈ ఖురాన్ గ్రంథంలో 114 సూరాలు ఉన్నాయి. అయితే ఆ సర్వ సృష్టికర్త ఏమని సెలవిస్తున్నాడు అంటే, ఖురాన్ గ్రంథాన్ని వదిలిన కారణంగా నష్టంలో ఉన్నారు. మానవులందరూ కూడా ఈ గ్రంథాన్ని వదిలివేసిన కారణంగా చాలామంది నష్టపోతారు, నష్టంలో ఉంటారు. కనుక ఈ సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ యొక్క ఈ గ్రంథాన్ని పరిశీలించి చదివితే ప్రతి ఒక్కరికి కూడా సృష్టికర్త ఏమని తెలుస్తున్నాడో విషయము ప్రతి ఒక్కరికి తెలుసుకోగలుగుతారు. ఈ గ్రంథాన్ని వదిలివేసిన కారణంగా చాలామంది అపమార్గంలో ఉన్నారు. గ్రంథమును అనుసరించి వారి జీవితాలు గడపవలసిందిగా కోరుచున్నాను. మీకు అర్థమయ్యే భాషలో, మిమ్మల్ని మీరు అర్థం చేసుకునే భాషలో ఈ గ్రంథము మీ అన్ని భాషల్లో మీకు ఉంది. కనుక ఇప్పుడు నేను తెలుగు భాషలో ఉన్నటువంటి ఖురాన్ గ్రంథాన్ని చదువుతున్నాను. మానవులందరూ కూడా ఒకే జంట సంతానం. మానవులందరూ రక్త సంబంధికులు. మానవులందరూ సృష్టిలో ఉన్నటువంటి మానవులందరినీ సృష్టించిన సృష్టికర్త ఒక్కడు మాత్రమే. ఎందుకంటే మనిషి యొక్క ప్రతి మనిషిలో ఉన్నటువంటి లక్షణాలు, ప్రతి మనిషిలో ఉండే ఆకారాలు ఒకేలాగా ఉన్నాయి. కాబట్టి ఏ విధంగా అంటే ప్రతి మనిషికి 2 కళ్ళు, 1 ముక్కు, 2 చెవులు, 4, 2 చేతులు, 2 కాళ్ళు. విశ్వంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు ఇదే ఆకారాన్ని కలిగి ఉన్నారు. అయితే మీరందరూ కూడా ఏదో ఒక రోజు ఈ లోకము విడిచిపోవాల్సిన అవసరం ఉంది. విడిచిపోతారు. ఎందరో గొప్ప గొప్ప వాళ్ళు ఈ లోకాన్ని విడిచిపోయారు. కనుక మీరు మీ జీవితాన్ని ఒక పరీక్షా జీవితంగా భావించి మీరు మంచి కార్యాలు చేస్తే మీకు మరొక జీవితము ఆ దైవము, ఆ మిమ్మల్ని సృష్టించిన సృష్టికర్త మీకు ఇవ్వడానికి పరీక్షా నిమిత్తము ఇక్కడ జీవితాన్ని ప్రసాదించాడు. కనుక మీరందరూ కూడా ఈ తెలుగు భాషలో ఉన్నటువంటి చిట్ట చివరి దైవ గ్రంథాన్ని ప్రతి ఒక్కరూ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని భాషలలో ఈ గ్రంథం మీకు లభ్యమవుతుంది. మీరు ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా కూడా ఖురాన్ అంటే మాటి మాటికి పఠించే గ్రంథము. ఇది సర్వ మానవుల గ్రంథం. మీరందరూ గుర్తుపెట్టుకోండి, ఇది ఒకరి సొత్తు కాదు. ఇది సర్వ సృష్టికర్త తరపున అవతరించిన గ్రంథం ఈ ఖురాన్. ఖురాన్ అంటే మానవ జీవన విధానము ఈ గ్రంథంలో ఉంది. ప్రతిదానికి ఒక సృష్టికర్త ఉన్నాడు. గుండు పిన్ను కాడ నుంచి విమానం వరకు కూడా ఒక సృష్టికర్త అంటే దానికి తయారు చేసినటువంటి ఒక కర్త ఉన్నాడు. కానీ మానవుణ్ణి సృష్టించిన సృష్టికర్త ఆ దైవం మాత్రమే. ఆ దైవము ప్రతి సృష్టికి ఒక మాన్యువల్ బుక్ ఉంది.
అదేవిధంగా మానవులకు కూడా ఈ చివరి మాన్యువల్ బుక్ మీ అందరికీ ఉంది. దీని విధంగా మీరు జీవితం గడిపితే మీరు ఇహలోకంలో ప్రశాంతమైన జీవితం గడుపుతారు. ఇక్కడి జీవితంలో ఎలాంటి ఆటంకాలు, ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా ఉండాలంటే మీరు ఈ గ్రంథం ప్రకారం జీవితం గడపండి. ఈ గ్రంథంలో మంచి తప్ప చెడు లేనే లేదు. అందరినీ ప్రేమించమంటుంది, అందరితో మంచిగా మాట్లాడమంటుంది, అందరితో మంచి సంబంధాలు కలిగి ఉండమంటుంది ఈ గ్రంథం. ఇది మానవులను ప్రేమ పెంపొందించే గ్రంథము, ప్రేమను విడనాడే గ్రంథం కాదు. కనుక మీరందరూ కూడా మీ యొక్క భాషలలో మీ యొక్క గ్రంథాన్ని, ఈ గ్రంథాన్ని ప్రతి ఒక్కరు చదవలసిందిగా కోరుచున్నాను. అదేవిధంగా చదివిన తర్వాత మీకు 2 విషయాలు అర్థమవుతున్నాయి. 1 ఇహలోక జీవితం, 2 పరలోక జీవితం. ఇహలోక జీవితం ఈ జీవితం, పరలోక జీవితంలో నరకము మరియు స్వర్గము ఉందనే శుభవార్తను ఈ గ్రంథం ఇస్తుంది. అంటే మన చావు గ్యారంటీ కాబట్టి మరణాంత జీవితంలో ఉందని ప్రతి ఒక్కరు కూడా నమ్మవలసిన అవసరం ఎంతైనా ఉంది. కనుక మీరు స్వర్గానికి ఎవరు పోతారు, నరకానికి ఎవరు పోతారు అనేది మీకు 2వ ఎపిసోడ్లో తెలియజేయబడుతుంది. స్వర్గవాసులు ఎలా ఉంటారు, నరకవాసులు ఎలా ఉంటారు అనేది ఈ గ్రంథము పరిశీలిస్తే మీ అందరికీ కూడా తెలుస్తుంది. మీరు ఏ భాష మాట్లాడినా, ఏ ప్రాంతానికి చెందిన వారైనా, ఎవరైనా మానవ జాతి జ్ఞానం ఉన్నవాడు ఖచ్చితంగా చదవాల్సిన గ్రంథము ఇది. చివరి మానవ దైవ శాసనం. అస్సలాము అలైకుం.